ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. నరాల తిమ్మిర్లు, నరాల బలహీనత, పెయిన్స్ ఇవన్నీ అధికంగా అయిపోతున్నాయి. వీటితో పాటు మనం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. స్పెషల్లీ ఇవన్నీ కాంప్లికేషన్స్తో పాటు మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. వీటికి ఏదైనా బెస్ట్ సొల్యూషన్ చెప్పండి మేడం, అది కూడా ఈజీగా అవైలబుల్గా ఉండేవి చెప్పండి మేడం అని చెప్తుంటారు. సో మనకి నేచర్లో అద్భుతమైనవి ఉన్నాయండి. నేను ప్రీవియస్‌గా చెప్పాను. శంకుపూలు చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి. బరువు తగ్గడానికి గానీ, నరాల తిమ్మిర్లకు గానీ, పెయిన్స్‌కి గానీ చాలా యూజ్ అవుతాయని చెప్పాను. శంకుపూలు కొన్ని ప్లేస్‌లో దొరుకుతాయి, కొన్ని ప్లేసెస్‌లో దొరకవు. చాలా కేసెస్‌లో ఈజీగా అవైలబుల్‌గా ఉండాలి. మనకి దగ్గరలో మనం వెతికిన వెంటనే ఈజీగా ఉండాలి. ఈ పెయిన్స్‌కన్నిటికి విరుగుడు బెస్ట్ సొల్యూషన్ ఇవ్వండి మేడం అంటుంటారు. తమలపాకండి. తమలపాకు అద్భుతంగా పనిచేస్తది మనకి. తమలపాకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. సి విటమిన్ ఉంటది. కాల్షియం ఉంటది. ఐరన్ ఉంటది. మనం చాలా కేసెస్‌లో చెప్పాం. ఒకవేళ మన బాడీలో బి12 గానీ, ఐరన్ గానీ, కాల్షియం గానీ, డి విటమిన్ గానీ తగ్గిపోతే ఇవన్నీ కంప్లెయింట్స్ వస్తాయని మనం చాలా కేసెస్‌లో చెప్పాం గదా! వాటన్నిటిని సంపూర్ణంగా కలిగి ఉన్నదే తమలపాకు. మనం తమలపాకులో చాలా వరకు పెద్దవాళ్ళకి బాగా తెలుసు దీని ప్రాముఖ్యత. తమలపాకులు అవి ఇవి యేసుకొని తీసుకుంటూ ఉంటారు అస్సలు. చాలామంది బయట ఫుడ్ తినేసి తమలపాకులో స్వీట్ తమలపాకు అని అవన్నీ అసలొద్దు. ప్లెయిన్ తమలపాకుని మనం ప్రొద్దున్నే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మిడిల్‌లో ఒక తమలపాకు, లంచ్‌కి, డిన్నర్‌కి మధ్యలో ఒక తమలపాకు. ప్రతిరోజు ఒకటి తీసుకోండి. 100% మీ నరాలలో తిమ్మిర్లు గానీ, బలహీనతలు గానీ చాలా వరకు కంట్రోల్‌లోకొస్తాయి. ఇవి తీసుకుంటే సరిపోతాయంటే డెఫినిట్‌గా 50-60% ఇవి తీసుకోవడం వల్ల మనకు తగ్గుతాయండి. రిచ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. సెల్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల సెల్ డ్యామేజ్ అవ్వకుండా కూడా మనకు కాపాడుతది. నరాలకు చాలా స్ట్రెంథెనింగ్ గూడా. సో, వాటితో పాటు మనం ఫుడ్ హ్యాబిట్స్‌లో మరీ ఏది ఓవర్‌గా తీసుకోకుండా లిమిట్‌గా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. దాంతో పాటు తమలపాకుని రోజు ప్లెయిన్ తమలపాకుని రెగ్యులర్‌గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూట తీసుకోవడం చాలా అద్భుతంగా పనిచేస్తది. చాలా వరకు పెద్దవాళ్ళలో ఆయాసం ఎక్కువొస్తూ ఉంటది. నడుస్తున్నా, కూర్చున్నా, నిలబడినా ఆయాసం. ఆయాసాన్ని తగ్గించి, గురకని కంట్రోల్ చేసి, ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే అద్భుతంగా పనిచేస్తది. సింపుల్ ఏమి లేదు. ఒక 2 తమలపాకులు తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసి నీళ్ళలో వేసి, పావు స్పూన్ ధనియాలు, పావు స్పూన్ వాము, చిన్న అల్లం ముక్క, 4 తులసాకులేసి లైట్‌గా మరిగించుకొని 250 ఎంఎల్ వాటర్‌లో ఏసి లైట్‌గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని పొద్దున పూట తాగండి. డైజెషన్ ఇంప్రూవ్ అవుతది. డయాబెటిక్ కంట్రోల్‌లోకొస్తది. తమలపాకు వల్ల డయాబెటిక్ కూడా కంట్రోల్ చేయొచ్చు మనం. మన గట్‌ని హెల్తీగా ఉంచిన మోషన్ కూడా సాఫ్ అవుతది. క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గానీ, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఉన్న కంట్రోల్ అవుతది. అండ్ స్పెషల్లీ పెయిన్స్ బాడీలో చాలా అద్భుతంగా కంట్రోల్‌కొస్తాయి. మోకాళ్ళ నొప్పి ఉందా? సయాటికా పెయిన్ ఉందా? సర్వైకల్ స్పాండిలైటిస్ ఉందా? ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్. తమలపాకులను ప్రతిరోజు మనం నీళ్ళలో వేసుకొని లైట్‌గా మరిగించుకొని తాగడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తది. సో, చాలామంది దీన్ని తీసుకునే పద్ధతిని చాలా మార్చేశారు. ఇవి, అవి, స్వీటు అది, ఇది అది ఇది యేసుకొని తీసుకుంటుంటారు. మాక్సిమం బయట ఏదైనా ఫుడ్ తినడానికెళ్ళినప్పుడు పాన్ కంపల్సరీ తీసుకుంటారు చాలామంది. ప్లెయిన్ పాన్ పర్టిక్యులర్‌గా. ఏం తిన్నా సరే డైజెషన్ చేసేసి మోషన్ ద్వారా బయటికి పంపించేస్తది చెత్తా చెదారం అంతా. అంత అద్భుతంగా పనిచేస్తది తమలపాకు. సో, నేను చాలా వరకు మనకి దగ్గరికి ఏ కేసొచ్చినా సరే నైట్ నానబెట్టి వాటర్‌లో తమలపాకేసుకొని మరిగించుకొని తాగండి. అండ్ ఈవినింగ్ టైమ్స్‌లో కూడా ఒక తమలపాకు నోట్లో ఏసుకొని నమలండి అని చెప్తుంటాను. సో, ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. అంటే మనకి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి దురదలు రావడము, స్కిన్ పాడవ్వడము, హెయిర్ బాగా ఊడిపోవడము ఇవన్నీ కామన్‌గా వస్తుంటాయి మనకి. ప్రతి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ అండి తమలపాకు. పెద్దవాళ్ళకి బాగా తెలుసు కాబట్టి తమలపాకులు అవి ఇవి యేసుకొని తీసుకుంటుంటారు. అది కాకుండా ప్లెయిన్ తమలపాకులు తీసుకోండి. పెద్దవాళ్ళు గానీ ఈజీగా ఉంటది మంచిగా. ఈజీ అవైలబిలిటీ గూడా ఉంటాయి. చెప్పానా చాలా వీడియోస్‌లో నన్నడిగిందేంటంటే, శంకుపూలు దొరకట్లేదు మేడం. ఇంకేమన్నా చెప్పండి ఇంకేమన్నా. సో, నేచర్‌లో ప్రతి దాంట్లో అండి, ప్రతి పూలల్లో, ప్రతి ఆకుల్లో గూడా అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగున్నాయి. తిప్పతీగ గూడా అద్భుతంగా పనిచేస్తది. నరాల తిమ్మిర్లు గానీ, డయాబెటిక్ కంట్రోల్ జేయడానికి గానీ. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. తిప్పతీగ దొరికితే మాత్రం డయాబెటిక్‌ని అద్భుతంగా కంట్రోల్ చేస్తది. ఓ 4 తిప్పతీగ ఆకులు తెచ్చుకొని నీళ్ళలో యేసుకొని మరిగించుకొని తాగండి. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది. తిప్పతీగ వల్ల చాలా వరకు కంటి సమస్యలు పోతాయి. అండ్ స్పెషల్లీ డయాబెటిక్ కంట్రోల్‌లోకొస్తది. సో, తిప్పతీగ కూడా కొన్ని చోట్ల దొరకవు అంటారు. సో, ఇప్పుడు మనకి ఈజీగా అవైలబుల్‌గా ఉండేదేంటి తమలపాకు. తమలపాకుని ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ లంచ్ లైక్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కి మిడిల్ 11:00కి అవి ఇవి తీసుకునే బదులు తమలపాకు నోట్లో యేసుకొని నమలండి. ఈవినింగ్ 4-5 మధ్యలో మనం నీళ్ళలో యేసుకొని మరిగించుకొని తమలపాకు తాగండి. ఆ తమలపాకులతో పాటు 4 లవంగాలు గూడా యేసుకోండి. ఎంత అద్భుతం తెలుసా! లవంగాలనేది
రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే మరి మనం చెప్పాం కదా, నరాలలో పెయిన్స్ కానీ, నరాల తిమ్మిరికి కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ వీటన్నిటికీ అద్భుతంగా పనిచేస్తుంది తమలపాకు అని చెప్పి. వీటితో పాటు లవంగాలు కూడా యాడ్ చేసుకొని తాగామనుకోండి, ఇంకా బోత్ ఇది 50% అయితే ఇంకా అది 50%. రెండిటిని మనం తీసుకోవడం వల్ల లవంగాలు డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి, ఓరల్ హెల్త్ని హెల్తీగా ఉంచుతాయి, లంగ్ ప్రాబ్లమ్స్ రానివ్వకుండా కాపాడతాయి. బోన్కి మధ్యలో ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్లో ఇన్ఫెక్షన్ లేకుండా కాపాడుతుంది మనకి. ఇన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి లవంగాల్లో కానీ, తమలపాకుల్లో కానీ, తిప్పతీగలో కానీ. జామాకులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి, కానీ మనకు దొరికే అవైలబిలిటీని బట్టి. ఇప్పుడు మన తమలపాకులు మనకి ఈజీగా దొరుకుతాయి కాబట్టి మనం రెగ్యులర్గా తీసుకొని ఇవి రెగ్యులర్గా తమలపాకు కానీ, శంకుపూలు కానీ, తిప్పతీగ కానీ, జామాకులు కానీ, ఈ 4 కూడా అద్భుతంగా పనిచేస్తాయి. పారిజాతం ఆకులు కూడా అద్భుతం. ఇవన్నీ రిచెస్ట్ యాంటీ ప్రాపర్టీస్. అంటే లైక్ మన బాడీలో ఏంటంటే ఏ ఇన్ఫ్లమేషన్ రాకుండా, ఏ మనకి ఇమ్యూనిటీ పడిపోకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, నొప్పులు, మెయిన్ ఇన్ఫెక్షన్ ఉంటేనే బాడీలో ఇవన్నీ సమస్యలు వస్తాయి. ఇన్ఫెక్షన్ తగ్గించే ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి కాబట్టి ఈ 5 అద్భుతంగా పనిచేస్తాయి. ఏవైనా దొరికితే రోజుకి ఒకటి నీళ్ళలో వేసుకొని మరిగించుకుందాం. ఒకరోజు తమలపాకులు నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగండి, ఒకరోజు శంకుపూలు మరిగించుకొని తాగండి, ఒకరోజు తిప్పతీగ వేసుకొని మరిగించుకొని తాగండి. ఇవన్నీ ఇందులో లవంగాలు వేసుకుంటే 2, 3 లవంగాలు ఇంకా మంచిగా ఉంటాయి అన్నమాట. జామాకు అద్భుతంగా ఉంటుంది, పారిజాతం ఆకు అద్భుతంగా ఉంటుంది, నొప్పులే ఉండవు మనకి. సమస్య ఏదైనా సరే వీటితో పాటు తొందరగా పడుకోవాలి, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవాలి, నీళ్లు బాగా తాగాలి, సమస్య తగ్గుతుంది అనే నమ్మకంతో చేయాలి ఏదైనా సరే. నమ్మకం లేకుండా ఏది చేసినా తొందరగా తగ్గదు మనకి. నమ్మకం ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇందులో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో మీ నమ్మకాన్ని నిలబెట్టేలాగే ఉంటాయి. చాలామంది ఆడవాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ అని చాలా కేసెస్లో మనం చూస్తున్నాం. ఐరన్ తగ్గిపోవడం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము, థైరాయిడ్ లెవెల్స్ హై అవ్వడము, గర్భసంచిలో మనకి ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవ్వడము, వీక్నెస్, ఒక కైండ్ ఆఫ్ నిస్సత్తుగా అనిపించడము, యాక్టివ్గా ఉండరు ఆడవాళ్ళలో. ఆల్మోస్ట్ ప్యూబర్టీ ఏజ్‌లో అంటే మెచ్యూర్ అయ్యే పిల్లల్లో గానీ, అండ్ డెలివరీస్ అయిన తర్వాత లేడీస్‌లో గానీ, తర్వాత మెనోపాజ్‌కి దగ్గరున్న ప్రతి వుమెన్స్‌లో గూడా చాలా వరకు మనం చూస్తే ఐరన్ చాలా డెఫిషియన్సీ ఉందండి. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఫస్ట్ మనం ఏమవుతాం, వీక్ అయిపోతాం. బాడీ గూడా చాలా నరాలలో తిమ్మిర్లు, నరాలలో నొప్పులు, ఏ పని చేయడానికి కూడా యాక్టివ్ అవ్వం. అండ్ మోరోవర్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మనం తొందరగా వెయిట్ లాస్ కూడా చాలా కష్టం అనమాట వెయిట్ లాస్ అవ్వడం. మనం చాలా కేసెస్‌లో చెప్పాం. B12 తక్కువుంటే, ఐరన్ తక్కువుంటే, కాల్షియం తక్కువుంటే, డి విటమిన్ తక్కువుంటే, నరాలలో తిమ్మిర్లు, బలహీనతలు అండ్ నొప్పులు, సయాటికా పెయిన్స్, ఈ కైండ్ ఆఫ్ అన్ని ప్రాబ్లమ్స్‌కి మెయిన్ రీజన్స్‌లో B12 చాలా వరకు చెప్పాము. డి విటమిన్ చాలా వరకు చెప్పాము. ఐరన్ గూడా చాలా కేసెస్‌లో ఆడవాళ్ళలో ప్రత్యేకంగా ఈ మోకాలు నొప్పులు, జాయింట్స్ పెయిన్స్, ఈ మన తిమ్మిర్లు ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి. వాటితో పాటు ఈ గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చాలా అధికంగా అయిపోయాయి. వీటన్నిటికీ చెక్కు పెట్టి అద్భుతంగా పనిచేసేది మనం రెగ్యులర్‌గా వాడే తోటకూర. నేను చెప్తుంటాను, తోటకూర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తదండి. తోటకూరను మనం రెగ్యులర్‌గా తెచ్చుకొని మనం ఏం చేస్తామంటే, ఇంట్లో ఒక నలుగురు ఉన్నామనుకోండి, 1, 2 కట్టలు తెచ్చుకుంటాం. అది కూడా ఆయిల్ ఎక్కువేసి ఏదో ఫ్రై చేసుకొని తింటూ ఉంటాం. దానివల్ల మనకి న్యూట్రిషన్ అనేది అస్సలు దొరకదు. తోటకూరని ఎప్పుడైనా సరే నీళ్ళలో ఉడకబెట్టేస్తే, ఆ బాగా వాష్ చేయాలి. ఆ వాష్ చేసిన తర్వాత మంచిగా వాటర్ తీసుకొని తోటకూరనంతా ఉడకబెట్టేసి, ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్‌లో మనము మన ఈ ఉడకబెట్టిన మనం తోటకూరని స్మాష్ చేసేసి, ఆ వాటర్‌లో వేసేసి మంచిగా సూప్‌లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంట్లో కొద్దిగా పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్ ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటే, కొద్దిగా క్యారెట్ కూడా మిక్సీ పట్టేసుకొని, ఆ పల్ప్ కూడా యాడ్ చేసుకొని, డైలీ మార్నింగ్ ఒక సూప్ తాగండి. నేను చాలా కేసెస్‌లో చెప్తుంటాను. తోటకూర రెగ్యులర్‌గా తినే వాళ్ళలో కంటి సమస్యలుండవు. సో, పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా అనేది ఉండదు. రెగ్యులర్‌గా మన గట్ హెల్తీగా ఉంటది. కంటి సమస్యలు మెయిన్‌లీ ఈ కాలంలో కంటి సమస్యలు అందరికీ ఉన్నాయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి స్పెట్స్ రకరకాలింకా. సో, కాబట్టి కంటి సమస్యలను తగ్గించడానికి, గట్‌ని హెల్తీగా ఉంచడానికి, నరాలలో స్ట్రెంత్ రావడానికి, పీరియడ్స్ రెగ్యులర్‌గా అవ్వడానికి అండ్ స్పెషల్లీ మెనోపాజ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో, తొందరగా ఎర్లీ ఏజ్‌లో మెనోపాజ్ వచ్చే వాళ్ళలో ఈ బాగా బాడీ హెవీగా అనిపించడము, బరువు పెరిగిపోవడము, ఇవన్నీ కారణాలుంటాయి. వాటన్నిటికీ అద్భుతంగా పనిచేస్తది తోటకూర. మనం తోటకూరని ఎలా వాడాలి? ఏ రకంగా ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు? ఎన్ని రోజులు తీసుకోవచ్చు? అని గూడా ఉంటది. ప్రతిరోజు ఒక కట్టండి. ఒక కట్ట తోటకూర, ఎర్ర తోటకూర అని దొరుకుతది. అది ఇంకా అద్భుతంగా పనిచేస్తది. సో, మనకి ఇప్పుడు అవైలబిలిటీ లేదు కాబట్టి చూపిస్తున్నాను. సో, ఎర్ర తోటకూర గానీ, ఈ తోటకూర గానీ మనకి తోటకూర తెప్పిచ్చేసుకొని, కొద్దిగా తోటకూర, కొద్దిగా క్యారెట్, మునక్కాయ ముక్కలు 3, కొద్దిగా పసుపు, చిన్న అల్లం ముక్క, ఇంకా యాడ్ చేసుకుంటే ఇంకా సొరకాయ గానీ, బీరకాయ గానీ ఇవన్నీ వేసి
కుక్కర్‌లో ఒక 2 గ్లాసులు వాటర్ ఏసి కుక్కర్ గానీ, లేదంటే మనం గిన్నె గానీ పెట్టేసేయండి స్టవ్ మీద. పెట్టి ఒక 2, 3 విజిల్స్ అయిన తర్వాత గానీ, లేదంటే ఒక 5-7 మినిట్స్ వేడి చేసిన తర్వాత దింపితే ఇవన్నీ స్మాష్ చేసేసుకోండి బాగా. ఇవంతా మనం స్మాష్ చేసేసి, ఆ స్మాష్ చేసిన దాంట్లో కొద్దిగా నువ్వులు, పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్ ఈ మూడిటిని దోరగా వేపుకొని పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్‌ని ఒక స్పూన్ జల్లుకోండి. కొద్దిగా వేసుకుంటే కొద్దిగా పింక్ సాల్ట్ గానీ, నార్మల్ సాల్ట్ గానీ వేసుకొని మంచిగా ఒక బౌల్ సూప్ తాగండి. ఎంత అద్భుతంగా తెలుసా ఐరన్. ఇందులో మనం క్యారట్ ఏసాం, పంకిన్ సీడ్స్ ఏసాం, వాటర్‌మెలన్ సీడ్స్ ఏసాం, నువ్వులేసాము. మనం ఇంకా వెజిటబుల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. అల్లం వేసుకోవచ్చు. మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ సూప్ తాగడం వల్ల ఐరన్ బాగా పెరుగుతది. హిమోగ్లోబిన్ కౌంట్ బాగా పెరుగుతది. యాడ్ చేసుకుంటే కొద్దిగా క్యారెట్, బీట్రూట్ కూడా యాడ్ చేసుకొని ఏసుకోవడం వల్ల ఐరన్ పెరుగుతది, హిమోగ్లోబిన్ పెరుగుతది. స్కిన్‌లో చాలా గ్లో వస్తది. కంటి సమస్యలు చాలా కంట్రోల్‌లోకొస్తాయి. కానీ ఐరన్ డెఫిషియన్సీ ఎవరికన్నా ఉండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, హెవీ బ్లీడింగ్స్ అవుతున్నా, క్లాట్స్ పడుతున్నా, అండ్ థైరాయిడ్ లెవెల్స్ హై ఉన్నా, బరువు పెరుగుతున్నారు, తరగట్లేదనుకుంటున్నా, అండ్ స్పెషల్లీ గట్ హెల్తీగా లేకపోయినా అంటే మోషన్ సరిగ్గా రాకపోకున్నా, కంటి సమస్యలున్నా చూసారా? ఒకటే సొల్యూషన్ బెస్ట్ తోటకూర. తోటకూరని మనం రెగ్యులర్‌గా ఇలా చేసుకోవచ్చు. సూప్ లాగా చేసుకోవచ్చు. లేదంటే తోటకూరని మనం మంచి కొద్దిగా బటర్ ఏసి, కొద్దిగా గార్లిక్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వామేసుకొని, వేపుకొని, కొద్దిగా ఆనియన్ ఏసాక మగ్గాక ఆకుకూర మొత్తం ఏసి మూత పెట్టేస్తే దీంట్లో వచ్చిన వాటర్ మొత్తం మంచిగా ఇదవుతది. మంచిగా మనకి ఉడుకుతది. చాలా టేస్టీగా ఉంటది. దీంట్లో కొద్దిగా క్యారెట్ గానీ, లేదంటే బీన్స్ గానీ, గ్రీన్ పీస్ కానీ వీటిని యాడ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటది. అండ్ రెగ్యులర్‌గా ఆకుకూర ఇస్తుంటే పిల్లలకి ఇదే కాదు తోటకూర గానీ, మునగాకు కానీ, బచ్చల కూర గానీ, పొనగంటి కూర గానీ వీటన్నిటిని రెగ్యులర్‌గా మనం ఫుడ్ హ్యాబిట్స్‌లో యాడ్ చేస్తుంటే ఒకే తోటకూర రెగ్యులర్‌గా కాకుండా ఒకరోజు తోటకూర, వారంలో 3 రోజులు తోటకూర ఉండేటట్టు చూసుకోండి. తోటకూరతో పాటు మనం పాలకూర, మెంతి కూర, మునగాకు ప్రత్యేకంగా మునగాకు గానీ, పొనగంటి కూర, బచ్చల కూర రెగ్యులర్‌గా మనం చెప్పినట్టు సూప్స్ లాగా ప్రిపేర్ చేసి ఇవ్వడం గానీ, లేదంటే స్టీమ్ చేసేసి రైస్‌లో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటదండి. టేస్ట్ అసలు చాలా బావుంటది తోటకూర. చాలామంది రకరకాలుగా ఇవి వాడుతుంటారు. బట్ మనమైతే తోటకూరతో మనం చిన్న పిల్లలకైతే కొద్దిగా రైస్‌తో పాటు తోటకూర వేసేసి, ఇంకేమైనా వెజిటబుల్స్ యాడ్ చేసేసి ఓన్లీ కిచిడీ లాగా మంచిగా ఉడకబెట్టేస్తే స్మూత్‌గా ఉంటది. తినడానికి కూడా పిల్లలకి చాలా మంచిది. కాబట్టి పిల్లల్లో గానీ, పెద్దవాళ్ళలో గానీ, ప్రత్యేకంగా ఆడపిల్లల్లో గానీ, ఆడవాళ్ళలో గానీ ఈ డెఫిషియన్సీ ఉండడం వల్ల వీళ్ళలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి తోటకూరను రెగ్యులర్‌గా ఇవ్వడం వల్ల అండ్ వాటితో పాటు ఎన్నో రకాల ఆకుకూరలు కూడా మనకు అవైలబుల్‌గా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకొని సూప్స్ ప్రిపేర్ చేసుకొని తాగండి. ఈవినింగ్ 4-5 మధ్యలో టీస్ అవి ఇవి తీసుకొని బాడీని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌తో ఇవన్నీ ఫేస్ చేసే బదులు టీ, కాఫీ అలవాటు పొమ్మంటే పోదు కాబట్టి మనకి స్లోగా మనం సూప్స్ లాగా తీసుకుంటున్నాం అనుకోండి, అసలు టీ మీద ధ్యాస కూడా ఉండదు మనకి. ఆడవాళ్ళు ఈవినింగ్ టైమ్స్‌లో టీ తాగి, బిస్కెట్స్ తిని లేనిపోని ఇష్యూస్ తెచ్చుకుంటా ఉంటారు. బరువు పెరుగుతూ, డైజెషన్ ఇష్యూసు, గట్ క్లియర్‌గా అంటే మోషన్స్ సరిగ్గా రాకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి తోటకూరని బ్రహ్మాండంగా గట్‌ని హెల్తీగా ఉంచుతది. ఎవ్రీడే మోషన్ రెగ్యులర్ అవ్వడానికి, ఐరన్ డెఫిషియన్సీ ఉంటది తగ్గించడానికి, అండ్ మంచిగా స్టమక్ చాలా సాఫ్ట్‌గా, క్లీన్‌గా ఉండడానికి, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ గానీ, జుట్టు రాలుతున్నా, ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నా, థైరాయిడ్ కేసెస్‌లో గానీ వీటన్నిటికి బెస్ట్ సొల్యూషన్ తోటకూర. తోటకూరలో ఎర్ర తోటకూర అండ్ ఈ తోటకూర మనం గ్రీన్ తోటకూర దొరుకుతది. ఎర్ర తోటకూర అద్భుతంగా పనిచేస్తది. తెప్పించుకొని వాడండి. అండ్ ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే తోటకూర విత్తనాలు దొరుకుతాయి. మనం చెట్టు చూసామనుకోండి, విత్తనాలు చూసారా? ఒక పువ్వులాగా వచ్చుంటది దానికిలాగా. దాంట్లో చిన్న విత్తనాలుంటాయి. దాన్ని అమ్రాంత్ సీడ్స్ అంటారు. లేదంటే రాజగిర సీడ్స్ అంటారు. మనమైతే కామన్‌గా తోటకూర విత్తనాలని దొరుకుతాం. అవి మాక్సిమం చిన్న గసగసాల్లాగా చిన్నగుంటాయి. అద్భుతంగా పనిచేస్తాయండి. నరాల తిమ్మిర్లకు గానీ, నరాల బలహీనతకు గానీ. తోటకూర విత్తనాలు దొరికితే మాత్రం మంచిగా తెచ్చుకొని, దాన్ని పౌడర్ చేసేసుకొని, ఆ పౌడర్‌తోనే మనం చపాతీలు చేసుకోవడం, దోస బ్యాటర్స్‌లో, ఇడ్లీ బ్యాటర్స్‌లో కలపడము. లేదంటే తోటకూర విత్తనాల్ని పెనం మీద వేసి దోరగా వేపితే 3 మినిట్ ఒక 3-4 మినిట్స్‌లో పాప్‌కార్న్ లాగా చిన్నగొస్తాయి. అది మనం స్నాక్స్‌లో కూడా తినమంటాం. లేదంటే తోటకూర విత్తనాల్లో కొన్ని పిస్తా, కొన్ని ఆల్మండ్స్ అవన్నీ యాడ్ చేసుకొని, కొద్దిగా డేట్స్ ఏసుకొని, లడ్డూల్లాగా చేసి ప్రతిరోజు పిల్లలకివ్వండి. ఇమ్యూనిటీకి చాలా మంచిది. బోన్స్‌కి చాలా మంచిది. కాల్షియం గానీ, బి కాంప్లెక్స్ విటమిన్స్ గానీ, చాలా సంపూర్ణమైన విటమిన్స్ ఉంటాయి తోటకూర విత్తనాల్లో. తోటకూర ఎంత అద్భుతంగా పనిచేస్తదో, తోటకూర విత్తనాలు గూడా అంతే అద్భుతంగా పనిచేస్తాయి.
సో మంచిగా తోటకూర కానీ తోటకూర విత్తనాలు కానీ దొరికితే మంచిగా తెప్పించుకొని దాని తోటకూర విత్తనాల్ని పౌడర్ చేసేసుకొని చపాతీలాగా ఇప్పుడు గ్లూటెన్ ఫ్రీ అంటారు తోటకూర విత్తనాలు పౌడర్లో మనకి బరువు పెరగకుండా బ్యాలెన్స్ చేయడానికి గట్ హెల్తీగా ఉంచడానికి జుట్టు రాలుతున్న స్కిన్ హెల్తీగా ఉంచడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి తోటకూర విత్తనాలు. సో దొరికితే తోటకూర విత్తనాలు కానీ తోటకూర కానీ మనకు వరంలాగా తెప్పించుకొని ఇంట్లో ప్రతిరోజు వాడుతుంటే అసలు మోషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండవు, హెయిర్ హెల్తీగా ఉంటుంది, స్కిన్ హెల్తీగా ఉంటుంది, ఐరన్ డెఫిషియన్సీ లేకపోతే ఏ సమస్య ఉండదు మాక్సిమం ఆడవాళ్ళలో. సో కాబట్టి ఇవన్నీ తెచ్చుకొని రెగ్యులర్గా వాడుతూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.